అండ్ మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే మీరు చిరంజీవి గారితో ఠాగూర్, ఖైదీ నెంబర్ 150, అలాగే అల్లు అర్జున్ గారితో బద్రీనాథ్, బన్నీ, రామ్ చరణ్ గారితో నాయక్, ఇలా ఆల్మోస్ట్ అందరితో చేశారు. ఇప్పుడు మన సాయి ధరమ్ తేజ్తో ఇంటెలిజెంట్. పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడు చేస్తున్నారు? ఏమనండి అదే ప్లాన్, టైం, అప్రోచ్ అలా ఏం లేదు, టైం డిసైడ్ చేస్తుంది అంతే. అంతే. ఓకే. అండ్ సాయి ధరమ్ తేజ్ గారు కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అవుతూనే హ్యాపీగా చెప్తున్న విషయం ఏంటంటే, ఫ్లాప్స్లో ఉన్న హీరోని ఆఫ్టర్ ఖైదీ నెంబర్ 150 నన్ను సెలెక్ట్ చేసుకోవడం అనేది హ్యాపీ అని. ఏంటి రీజన్? అలానే ఏం కాదండి, ఫ్లాప్ సీట్స్ అనే కాదు, అది ఏ హీరో జనరల్గా అలా చెప్పరు, బట్ వారు చెప్పాడు కదా. అంటే 150 జరుగుతున్నప్పుడే అనుకున్నాం ఇలా చేయాలని అనుకున్నాము. ఇప్పుడు తన సుప్రీం సినిమా జరుగుతున్న, సుప్రీం తర్వాత నుంచే చేయాలని అనుకుంటున్నాం. ఓకే. సరే 150 జరుగుతున్నప్పుడు నెక్స్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. అప్పుడు మా బుజ్జి సినిమా విన్నర్ జరుగుతుంది, చేసాం అంతే. అది ఎవరైనా హిట్లు ఫ్లాప్లు ఎన్ని, నాకు ఫ్లాప్లు వచ్చినాయి. ఓకే. సో ఓన్లీ వర్త్ ఏముందండి. మీరు ఇప్పటివరకు వర్క్ చేసిన హీరోస్కి సాయి ధరమ్ తేజ్కి ఉన్న డిఫరెన్స్, దీనిలో ఏంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్? అలా ఏం కాదండి, ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఓకే. అందరితో ఏ హీరో అయినా మనం ఎంచుకున్న కథని ప్రేక్షకులు కన్వే చేయటమే కదా. అవును. దాంట్లో అందరూ కష్టపడే చేస్తారు, అలా ఏం లేదు, అందరూ బాగా చేస్తారు. రేయ్ డాడీ, ఏం చేస్తున్నావురా? సినిమా చూస్తున్నాను డాడీ. ఏం సినిమా? అర్జున్ రెడ్డి. నువ్వు గోల్ కొట్టు, బల్మట్టా సర్కిల్లో బట్టలు ఇప్పేది బ్యాంకులోడే. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ.